కాంగ్రెస్ నేతలపై రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వ్యతిరేకంగా మాట్లాడాడు. చైనాకు సపోర్ట్ చేస్తా అన్నాడు, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తా అన్నారు. ఈరోజు బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీ హింద్ అనేది అక్కడ పార్టీ సిజేపీకి పూర్తిగా మద్దతు పలుకుని చెప్పి ఓపెన్గా లెటర్ కూడా రాయడం జరిగింది. అంటే దేశ వ్యతిరేక శక్తులకు ఈరోజు రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ రాహుల్ గాంధీకి బుద్ధి లేదంటే మన ముఖ్యమంత్రి కూడా బుద్ధి లేకుండా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇది దేశ వ్యతిరేకమైన శక్తులు ఇవన్నీ కూడా. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఈరోజు ప్రధానమంత్రి నివాసం ఎదురుగా చేసినటువంటి యొక్క ఏదైతే ప్రొటెస్ట్ చేస్తుందో కేవలం డ్రామా మాత్రమే. ప్రధానమంత్రి నివాసం వ్యతిరేకంగా చేసి అంటే బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి ఒక షేక్ హసీనా ఇంటి ముందు ఆ రోజు ధారణా చేసి ఏదైతే యూత్ పేరు మీద జంజీ పేరు మీద ఆమె ఇంట్లో దూరి అక్కడ ధ్వంసం చేశారు. ఇదే ఒక పని నేపాల్లో చేశారు. దీని వెనక అంతా కూడా విదేశీ శక్తులు ఉన్నాయి. నేపాల్లో జంజీని ఎట్లయితే రెచ్చగొట్టారో, బంగ్లాదేశ్లో రెచ్చగొట్టారు, ఎట్లయితే ఈరోజు భారతదేశంలో కూడా వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది, భారతదేశంలో ఉన్న యువకులు, విద్యార్థులు, దేశభక్తులు దేశం కోసం ప్రాణాలు ఇస్తారు. కానీ ఇటువంటి ఒక విదేశీ తొత్తులకు వీళ్ళు లొంగరు, వీళ్ళు వాళ్ళు చెప్తే వినరు. అక్కడ వచ్చినంత కూడా ఇలా టట్టు డబ్బులతోని ఇతర విదేశాల నుంచి వచ్చినటువంటి కోట్లాది రూపాయలు ఈరోజు భారతదేశంలో విధ్వంసాన్ని సృష్టించడానికి ఈ శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు విదేశీ యొక్క మాయలో పడి ఈరోజు విదేశీ ఏజెంట్లుగా ఈరోజు భారతదేశాన్ని ముక్కలుగా చేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు చేసిన పని ప్రజాస్వామ్యకు వ్యతిరేకం. కాబట్టి మేము కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడికి మేము బయలుదేరుతా ఉన్నాం. వీళ్ళు లోక్ భవన్ అంటున్నారు, వీళ్ళకి లోక్ భవన్ పోయేటట్టు ఒక నైతిక హక్కు లేదు. భారతీయ జనతా పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ యొక్క విధ్వంస రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే టుకుడే రాజకీయాలకు మేము వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఒక హెడ్ క్వార్టర్స్ గాంధీ భవన్ ని ముట్టడికి వెళ్తా ఉన్నాం. శక్తులు టుకుడే గ్యాంగ్ వీళ్ళందరి కూడా ఒక ప్రేరణతో కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ వీళ్ళందరూ కూడా దేశాన్ని విడగొట్టేటటువంటి మాటలు మాట్లాడారు. టుకుడే గ్యాంగ్ మనం చూసినాం. ఆ టుకుడే గ్యాంగే ఈరోజు కొత్త పేరుతో సిజేపీ అనే పేరుతో ముందుకు రావడం జరిగింది. ఆ ప్రదర్శనలో ఎవరు కూడా స్టూడెంట్స్ నీట్ రాసిన వాళ్ళు లేరు. అక్కడ వచ్చిన వాళ్ళకు సగం మందికి నీట్ అనేటటువంటి ఏంటి అని కూడా తెలియదు. మొత్తం యాంటీ సోషల్, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ని అల్ట్రా లెఫ్ట్ సంబంధించిన భావాలతో ఉన్న వాళ్ళని జమ చేసి ఈరోజు దేశంలో మరొక్కసారి విభజన రాజకీయాలు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ నడుస్తుండగా ఒక పార్లమెంట్ సభ్యుడు బాధ్యత ఏంటంటే ప్రజల తరఫు నుంచి పార్లమెంట్లో మాట్లాడాలి. ఎల్ఓపిగా కూడా ఎల్ఓపి సంబంధించిన అంటే ఆయనకు ఆల్మోస్ట్ క్యాబినెట్ ర్యాంక్ ఒక స్టేటస్, ప్రజల్లో సమస్య మీద ప్రభుత్వాన్ని మాట్లాడటము, ప్రభుత్వాన్ని నిలబెట్టేటటువంటి యొక్క అవకాశం పార్లమెంట్లో ఉంటుంది. పార్లమెంట్ నడుస్తున్న సమయంలో ఎల్ఓపి పార్లమెంట్లో మాట్లాడకుండా ప్రధానమంత్రి గారి నివాసం దగ్గర పోవడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ఒక పద్ధతికి విరుద్ధం అని చెప్పి చెప్తా ఉన్నాను. ఈరోజు రాహుల్ గాంధీ గారిని నీటి మీద, లీకేజీ మీద ప్రభుత్వము చర్చకు సిద్ధం ఉంటే మీరు ఎందుకు చర్చకు రావట్లేదు? మీరు ఎందుకు చర్చ కంటే మీ దగ్గర మెటీరియల్ లేదు కాబట్టి ఎంటీ వెజిల్స్ మేక్ మోర్ నాయిస్ లానే మీ మెదడులో ఏమీ లేవు కాబట్టి మీరు రోడ్ల మీద పడి ఏదో డ్రామా కోసము అట్రాక్షన్ కోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను,
ఏదైతే కార్యక్రమం తీసుకుందో దాంట్లో నినాదాలు భారతదేశ వ్యతిరేకమైన నినాదాలు వచ్చినాయి. ఆర్టికల్ 370 మరొకసారి ఇంట్రడ్యూస్ చేయమని వచ్చింది. అక్కడ చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేసేటటువంటి ఒక వ్యక్తులు అక్కడ వచ్చారు. ఈరోజు వాళ్ళు సోనం వాంగ్చుక్ ఏదో వ్యక్తిని తీసుకొచ్చారు. గతంలో అన్నా హజారే గారిని ముందు పెట్టుకొని ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు సోనం వాంగ్చుక్ని తీసుకొచ్చారు. ఈ సోనం వాంగ్చుక్ అని వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే కాంగ్రెస్, ఈయన దేశ వ్యతిరేకంగా మాట్లాడాడు. చైనాకు సపోర్ట్ చేస్తా అన్నాడు, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తా అన్నారు. ఈరోజు బంగ్లాదేశ్లో జామాతే ఇస్లామీ హింద్ అనేది అక్కడ పార్టీ సిజేపీకి పూర్తిగా మద్దతు పలుకుని చెప్పి ఓపెన్గా లెటర్ కూడా రాయడం జరిగింది. అంటే దేశ వ్యతిరేక శక్తులకు ఈరోజు రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ రాహుల్ గాంధీకి బుద్ధి లేదంటే మన ముఖ్యమంత్రి కూడా బుద్ధి లేకుండా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇది దేశ వ్యతిరేకమైన శక్తులు ఇవన్నీ కూడా. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఈరోజు ప్రధానమంత్రి నివాసం ఎదురుగా చేసినటువంటి యొక్క ఏదైతే ప్రొటెస్ట్ అవుతుందో కేవలం డ్రామా మాత్రమే. ప్రధానమంత్రి నివాసం వ్యతిరేకంగా చేసి అంటే బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి ఒక షేక్ హసీనా ఇంటి ముందు ఆ రోజు ధారణా చేసి ఏదైతే యూత్ పేరు మీద జంజీ పేరు మీద ఆమె ఇంట్లో దూరి అక్కడ ధ్వంసం చేశారు. ఇదే ఒక పని నేపాల్లో చేశారు. దీని వెనక అంతా కూడా విదేశీ శక్తులు ఉన్నాయి. నేపాల్లో జంజీని ఎట్లయితే రెచ్చగొట్టారో, బంగ్లాదేశ్లో రెచ్చగొట్టారు, ఎట్లయితే ఈరోజు భారతదేశంలో కూడా వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది, భారతదేశంలో ఉన్న యువకులు, విద్యార్థులు, దేశభక్తులు దేశం కోసం ప్రాణాలు ఇస్తారు. కానీ ఇటువంటి ఒక విదేశీ తొత్తులకు వీళ్ళు లొంగరు, వీళ్ళు వాళ్ళు చెప్తే వినరు. అక్కడ వచ్చినంత కూడా కిరాయికి టట్టు డబ్బులతోని ఇతర విదేశాల నుంచి వచ్చినటువంటి కోట్లాది రూపాయలు ఈరోజు భారతదేశంలో విధ్వంసాన్ని సృష్టించడానికి ఈ శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు విదేశీ యొక్క మాయలో పడి ఈరోజు విదేశీ ఏజెంట్లుగా ఈరోజు భారతదేశాన్ని ముక్కలుగా చేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు చేసిన పని ప్రజాస్వామ్యకు వ్యతిరేకం. కాబట్టి మీ కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడికి మేము బయలుదేరుతా ఉన్నాం. వీళ్ళు లోక్ భవన్ అంటున్నారు, వీళ్ళకి లోక్ భవన్ పోయేటట్టు ఒక నైతిక హక్కు లేదు. భారతీయ జనతా పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ యొక్క విధ్వంస రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే టుకుడే రాజకీయాలకు మేము వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఒక హెడ్ క్వార్టర్స్ గాంధీ భవన్ని ముట్టడికి వెళ్తా ఉన్నాం.